ఓం శ్రీ సాయిరామ్. అహం సత్యబోధక చెన్నై సమూహము దివ్య జ్ఞాన యజ్ఞము ధారావాహిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు రుద్ర ప్రవచనం ప్రవక్త శ్రీ డాక్టర్ డిఎస్ శాస్త్రి గారు ఇప్పుడు రుద్ర పరిశీలకులు, రుద్ర పరిశోధకులు, రుద్ర ప్రవక్త అయినటువంటి డిఎస్ శాస్త్రి గారిని రుద్ర ప్రవచనం ప్రారంభించవలసిందిగా మన అధినేత దంపతుల తరఫున మనందరి తరఫున హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఓం శ్రీ సాయిరామ్. సాయిరామ్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. మనం 6వ అనువాకంలో 9 మంత్రాలు పూర్తి చేసుకున్నాం. ఇవాళ 10వ మంత్రాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ 6వ అనువాకాన్ని సాధన అనువాకం అనుకున్నాం. సాక్షాత్తు భగవంతుడే ద్రష్టగా చెప్పినటువంటి ఈ అనువాకంలో ఉన్న మంత్రాలను చూస్తే అత్యంత సాధారణమైనటువంటి ద్వంద్వాలుగా జ్యేష్ఠ, కనిష్ట, పూర్వజ, అపరజ ఇట్లాంటి ద్వంద్వాలుగా మనకు కనపడుతుంటాయి. వాటిని విశ్లేషించి కొంచెం లోతుగా అర్థం చేసుకుని వాటిని పరిశీలించినప్పుడు అఖండమైనటువంటి సాధనాపరమైన భావాలు ఎన్నో మనకి అందులోంచి బయటపడటం మనం గమనిస్తూ వచ్చాం. సో ఈ 10వ మంత్రం కూడా చూడటానికి చాలా సింపుల్ గా శ్రవాయచ ప్రతిశ్రవాయచ అనే మంత్రాన్ని ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓం నమ శ్రవాయచ ప్రతిశ్రవాయచ. సో దీని సాధారణ అర్థం చూసేటట్టయితే శ్రవ అన్నప్పుడు నాద బ్రహ్మ స్వరూప, ఏ మాట అయితే నేను విన్నానో ఆ మాట స్వరూపం నువ్వే స్వామి. ప్రతిశ్రవ అన్నప్పుడు ప్రతిధ్వనించింది ఎకో అంటాం. ఎక్కువగా ప్రతిధ్వని యొక్క స్వరూపం కూడా నువ్వే, నాద స్వరూపము నువ్వే, ఒరిజినల్ శబ్ద స్వరూపం నువ్వే, ఆ శబ్దం యొక్క ప్రతిఫల స్వరూపం కూడా నువ్వే. ఈ రెండు నువ్వేను అన్న మాటగా ఈ మంత్రాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. దాన్ని కొంచెం విశ్లేషించి లోతుగా పోయి వెనకటి మంత్రాలతో అన్వయం చేసుకుని చూసినప్పుడు అందులో అఖండమైనటువంటి ప్రాణ రక్షణ తత్వం అవన్నీ ఎట్లా వ్యక్తం అవుతాయో కొంచెం విపులంగా నిదానంగా పరిశీలించుతున్నాం. 8వ మంత్రంలో మనం ఒక మాట చెప్పుకున్నాం. ఏమిటది? శ్లోక్య అవసాన్య అంటే ఏమిటి? వేదము, వేదాంతము. ఇక్కడ నాదము, నాదాంతము చెప్తున్నారు. ఇందులో 8వ మంత్రంలో వేదము, వేదాంతము చెప్పారు. వేదాలు చెప్పినవన్నీ పరబ్రహ్మ యొక్క లౌకిక జీవనం యొక్క అనేక రకాల నుండి సూచనలు, వాటి యొక్క వ్యక్తం భగవతత్వాన్ని అనేక రూపాల్లో వ్యక్తం చేసింది వేదం. వేదాంతానికి వచ్చేటప్పటికీ ఆ వ్యక్తం చేసినటువంటి సత్యాన్ని నిగ్గు తేల్చినటువంటి విధి విధానంగా ఆ వేదాంతంలో వేదానికి అంతం ఉపనిషత్ రూపంగా అంటే నిర్దుష్టంగా సిద్ధాంతం చేయటం మనం చూడొచ్చు. అంటే సిద్ధాంతం అంటే ఏమిటి? అంతంలో సిద్ధించినటువంటి సత్యాన్ని సిద్ధ అంతం అంటాం. ఏ ఇద్దరు చర్చ చేస్తున్నారు, పూర్వాపర చర్చ జరుగుతోంది. ఆ చర్చ జరుగుతున్నప్పుడు ఒకళ్ళు ఒక మాట అన్నారు, ఇంకో మాట అన్నారు. మళ్ళీ ఇట్లా ఆ చర్చలు చిట్ట చివరికి ఇద్దరూ కూడా ఏకీభావానికి వచ్చినట్టు ఒక నిర్ధారణా స్థితి వస్తుంది. ఆ నిర్ధారణా స్థితిని దాన్ని సిద్ధించుకున్నటువంటి ఈ చర్చల యొక్క ఫలం ఏదైతే ఉందో దాన్ని సిద్ధి అనుకున్నప్పుడు అంతంలో ఏది సిద్ధించిందో దాన్ని సిద్ధాంతం. ఎందుకు ఈ మాట చెప్తున్నాం అంటే, సిద్ధాంతం అనగానే మ్యాథమెటిక్స్ లో మనం కొన్ని చిన్న చిన్న సిద్ధాంతాలు ఏవైతే చెప్పుకుంటామో వాటి గురించి మాత్రమే మనకు అవకాశం ఉన్నది. ఇది ప్రాచీనమైనటువంటి సాంస్కృతికపరమైనటువంటి మాట. ఆ మ్యాథమెటిక్స్ లో దాన్ని కూడా ఉపయోగించుకుంటున్నారు అంతే. సో ఈ నాదాంతపరమైనటువంటి తత్వాన్ని గురించి ఇందులో మనకి చెప్పటంగా శ్రవ ప్రతిశ్రవ అన్న మాటగా చెప్పటంగా మనం చూడొచ్చు. దీనిలో కొంచెం లోతుగా మనం ఆలోచించినప్పుడు ఆ తర్వాత చెప్పిన 9వ మంత్రంగా మనం చెప్పింది చూసేటట్టయితే శ్లోక్య అవసాన్య చెప్పిన తర్వాత వన్య కక్ష చెప్పారు. ఈ వన్య కక్ష ద్వంద్వాన్ని మనం ఏదైతే వేదము, వేదాంతం అని చెప్పిన దాన్ని సాధించటానికి సాధన కోసం వనము, కక్ష, ఏకాంత ప్రదేశంలో సాధన చేశావా, అరణ్యాలకు పోయి సాధన చేశావా అన్న సాధనాపరంగా దాన్ని అన్వయం చేసుకుని
అంటే వేదం చెప్పినటువంటి సత్యం లేదు, వేదాంతం ఏదైతే సిద్ధాంతీకరించిందో దాన్ని మన జీవితంలో అనుభవం చేసేదానికి చేసే వ్యక్తిగతమైనటువంటి సాధనా ప్రయత్నంగా ఈ వన్య కక్ష్య ఏకాంత సాధన లేదు అరణ్యానికి పోయి ప్రకృతిపరమైనటువంటి సాధన పరంగా మనం అన్వయం చేసుకున్నప్పుడు ఆ తదుపరి స్థితిని ఈ శ్రవ ప్రతిశ్రవగా మనం ఇందులో అర్థం చేసుకోవచ్చు. ఈ శ్రవ ప్రతిశ్రవ అన్నదానికి దాని చర్య ప్రతిచర్య అని మాటగా అర్థం చేసుకున్నట్లయితే, యాక్షన్ రియాక్షన్ పరంగా మనం అర్థం చేసుకున్నట్లయితే భగవాన్ సత్యసాయి బాబా ఎన్నో రకాలుగా మనకి ఆ దృష్టాంత పరంగా చేసింది అనుభవించక తప్పదు కాబట్టి చేస్తున్నప్పుడే జాగ్రత్త పడు అన్న పరంగా ఎన్నో సూచనలు చేయటం మనం చూడొచ్చు. దానికే స్వామి ఎట్లాంటి తిండో అట్లాంటి తేపు అంటారు, ఎట్లాంటి గింజో అట్లాంటి చెట్టు అంటారు. అంటే ఏమన్నమాట, జాగ్రత్త, ఆల్రెడీ చేసిన దాన్ని మనం ఏమి ఇమ్మీడియట్గా దాన్ని అనుభవించాల్సిందే, ఈ ప్రస్తుతం చేస్తున్నది మళ్ళీ రాబోతున్నది కాబట్టి జాగ్రత్త పడు అన్న మాట పరంగా ఒక అన్వయంగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. సో దీన్ని ఈ ప్రాథమిక ద్వంద్వ శబ్దము శ్రవ ప్రతిశ్రవ అని శబ్దపరంగా మనం అర్థం చేసుకున్నప్పుడు అన్నిటికీ ఆధారం శబ్దమే కాబట్టి శబ్దపరంగా మనం అర్థం చేసుకున్నప్పుడు సృష్టికి ఆధారమైనటువంటి ఆది ద్వంద్వంగా నిశ్శబ్దాన్ని ఓంకార శబ్దాన్ని శ్రవ ప్రతిశ్రవగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మహాన్యాసంలో ఒక మాట చెప్తారు, ఓంకారాది సర్వమంత్ర జనం, అంటే ఈశ్వరుడు యొక్క పంచముఖమైనటువంటి ఈశాన్యముఖం నుంచి ఓంకారాది సర్వమంత్రాలు బయటకు వచ్చినాయి అని మాట. అంటే ఏమిటి అర్థం, నిశ్శబ్ద స్వరూపుడు, స్థాణు స్వరూపుడు, నిరాకార పరబ్రహ్మతత్వం అని శివుడు అనుకునేటట్టయితే పేరు మనం శివ అని పెట్టాం, అదేమిటో మనకి తెలియదు నిజంగా. అంటే శివ అంటే మంగళం, శివ అంటే శుభం, శివ అంటే భద్రం, ఎన్నో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ లక్షణాలన్నీ అందులోంచి వస్తున్నాయి కాబట్టి ఆ పేరు పెట్టాను తప్ప నిజంగా అదేమిటో మనకి తెలియదు, ఎవరికి తెలియదు, అగ్రాహ్య స్థితి. అంటే ఈ అన్నిటికీ ఏదో తెలియని ఒక అగ్రాహ్య స్థితి నుంచి మొట్టమొదట ఆది కదలిక లేదు ఆది శబ్దం ఓంకార శబ్ద స్వరూపంగా శబ్ద బ్రహ్మతత్వంగా ఈ సృష్టికి ఆధారభూతమైన శబ్ద బ్రహ్మతత్వంగా మొదటి కదలికలో వచ్చింది కాబట్టి ఆ నిశ్శబ్దాన్ని ఈ ఓంకారాన్ని శ్రవ ప్రతిశ్రవగా అని అన్నప్పుడు దీన్ని ఈ శ్రవ ప్రతిశ్రవ తత్వాన్ని నిశ్శబ్దానికి మనం అప్లై చేయలేని ఒక పెక్యులర్ స్థితి కూడా మనకు కనపడుతుంది. అంటే సాధారణ శబ్దం, ఆ సాధారణ శబ్దానికి ఏకో ప్రతిధ్వని మనం రెండూ వింటూ ఉంటాం. నిశ్శబ్ద పరంగా ఓంకారాన్ని ఎందుకు మనం చెప్పలేము అంటే నిశ్శబ్ద స్థితిలో ఉన్నది ఒకే ఒకటి, ఆ ఒకటి ఏమిటో మనకు తెలియదు. సో ఏకోహం బహుశ్యాం అన్నప్పుడు మాత్రమే మిగతా సృష్టి అంతా ఏర్పడ్డది కాబట్టి ఆ నిశ్శబ్దం నుంచి వచ్చిన వ్యక్తమైనటువంటి ఓంకారం అనేది ఆ ద్వంద్వంలో ఆ మొదటి దాన్ని మనం తెలుసుకోలేం కాబట్టి ఓంకారం నుంచి వచ్చినటువంటి శ్రవ ప్రతిశ్రవ తత్వాన్ని మనం ఆలోచించేటట్టయితే ఓంకారం శ్రవ అనుకునేటట్టయితే దానికి ఒక ప్రతిశ్రవ ఏమిటి అంటే పంచబ్రహ్మల్ని శ్రవం అనుకునేటట్టయితే దానికి ప్రతిశ్రవం అనేది పంచభూతాలని శ్రవం అనుకునేటట్టయితే దానికి ప్రతిశ్రవం అనేది విశ్వంలో అనేక రకాల రూపంలో నుండి 84 లక్షల జంతు రూపం అనే జీవజాలం రూపంలో ఉన్నటువంటి సృష్టి మొత్తం కూడా ఈ పంచభూతాత్మక సృష్టి మొత్తం అందులోంచి వచ్చింది. సో ఇక్కడ ఈ మాదిరిగా దీన్ని మనం అంటే పైనుంచి కిందకు వస్తున్నటువంటి శ్రవ ప్రతిశ్రవ పరంగా మనం భావించేటట్టయితే ఓంకారం, పంచబ్రహ్మలు, పంచభూతాలు, అనంతమైన సృష్టి, ఈ విశ్వం ఈ మాదిరిగా వస్తాయి. సాధనా పరంగా మనం కింద నుంచి పైకి పోయే పద్ధతిగా ఆలోచించేటట్టయితే సృష్టి పంచబ్రహ్మాత్మకం, ఓంకారాత్మకం, నిశ్శబ్దాత్మకం, ఈ అధోపరమైన ఊర్ధ్వపరమైన శ్రవ ప్రతిశ్రవగా దీన్ని మనం అర్థం చేసుకునేదానికి కొంచెం ప్రయత్నం చేద్దాం. సో అంటే ఈ జీవ చైతన్యము, మానవుడు, ఇవన్నీ సశాస్త్రీయంగా మనం చెప్పేటప్పుడు దీనికి 8వ మంత్రం మనం చెప్పుకున్నప్పుడు ఒక మాట మనం చెప్పుకున్నాం, ఓంకారంలో నుంచి అనేక రకాల నుండి శబ్దరాశి మొత్తం ఉత్పన్నమైంది, దాని శివుడి యొక్క ఢమరక నుంచి ఇవన్నీ వచ్చినాయి అనే మాట కూడా మనం దాన్ని అప్పుడు గుర్తు చేసుకున్నాం. శివుడి యొక్క ఢమరక యొక్క ఆకృతి ఒక్కసారి ఆలోచించండి ఎట్లా ఉంటుందో.
మూడు ఆకారంలో ఇట్లా అన్నప్పుడు అది మూడు ఆకారంలో 3 డైమెన్షనల్ గా ఉన్నప్పుడు ఢమరుక అయింది. మామూలు 2 డైమెన్షనల్ గా ఉన్నప్పుడు అయితే మూడు ఆకారం, అందులోంచి 2 తాళ్ళు లాంటివి దండం లాంటిది బయటికి రావటం, అది అటు ఇటు తగిలినప్పుడు ఆ శబ్దం కలగటం, అది తారకం. దాని మీద ఆ మాదిరిగా కనుక భావించేటట్టయితే శివుడి యొక్క ఢమరకనాదం నుంచి వచ్చిన శబ్ద బ్రహ్మతత్వం నుంచి అనే అకారాది క్షకారాంత వర్ణాలన్నీ కూడా అందులోంచి వచ్చినాయి అనే మాట వెనక మంత్రాల్లో మనం చెప్పుకున్న మాటను ఒకసారి ఇక్కడ మనం గుర్తొచ్చినట్టయితే, ఓంకారం అనేది ఆది శబ్దం శ్రవం అయ్యేటట్టయితే దాని యొక్క ప్రతిధ్వని స్వరూపాలే అకారాది క్షకారాంత సమస్తమైనటువంటి వర్ణాలు అనే భావాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇందులో ఉన్నటువంటి శాస్త్రీయతని, అంటే మిగతా మతాలకి మనకి ఉన్నటువంటి ఆ శాస్త్రీయ తత్వాన్ని కొంచెం ఒకసారి ఆలోచిస్తే దాన్ని ఇట్లా మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే టోనోస్కోప్ వచ్చిన దాకా ఈ శబ్దాల గురించి, శబ్దాలకు ఆకారం ఉంటుందని మనకి తెలియదు. టోనోస్కోప్ వచ్చిన తర్వాత ఆ వివరాన్ని అంటే మనకి తెలిసిన శాస్త్రీయ దృక్పథంలో కూడా మనం చూడగలుగుతున్నాం. అంటే ఏనాడో కొన్ని వేల సంవత్సరాల నాడు ఋషులు దర్శించి మనకి ఎక్స్ప్రెస్ చేసినటువంటి శాస్త్రపరమైనటువంటి సత్యాల్ని ఇవాళ ప్రయోగశాలలో కూడా చూడగలుగుతున్నామే తప్ప ప్రయోగశాలలో కొత్తగా వీటిని మనం పుట్టించటలే. అంటే వెనక ఋషులు దర్శించి చెప్పినటువంటి మహత్తరమైనటువంటి సత్యాల యొక్క శాస్త్రీయత సైన్స్ పెరుగుతున్న కొద్దీ మెల్లిమెల్లిగా రుజువు కావడం అనేది మాత్రమే జరుగుతోంది అన్నప్పుడు ఆ శాస్త్రాల యొక్క శాస్త్రీయత ఎంత ప్రధానమైంది, ఎంత నమ్మదగ్గది, ఎంత రిలయబుల్ అనే మాటని మనం గుర్తుంచుకుని ఆ మార్గంలో ఆలోచించవలసిన అవసరాన్ని ఇండైరెక్ట్ గా ఈ శ్రవ ప్రతిశ్రవ మంత్రం మనకి ఇండికేట్ చేస్తోంది. అంటే దీన్ని అంటే శాస్త్రీయత అనే దానికి ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ శబ్దాన్ని గురించి అన్ని మతాలు కూడా వాళ్ళ మత గ్రంథాల్లో వాళ్ళ విధానంగా, వాళ్ళు అర్థం చేసుకునే విధానంగా దీన్ని ఉటంకించడం జరిగినా కూడా యథాతథంగా దర్శించిన విధానంగా చెప్పినటువంటి శాస్త్రాన్ని మాత్రం కేవలం భారతీయ ఆధ్యాత్మిక తత్వం లేదా వేద శాస్త్రాలని మాత్రమే మనం చెప్పవలసి వస్తుంది. కారణం ఏమిటంటే ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని చెప్పినటువంటి సంస్కృతి కేవలం వేద సంస్కృతి మాత్రమే. దాని యొక్క శాస్త్రీయత ఇవాళ మనకు అర్థమవుతోంది. టోనోస్కోప్ వచ్చిన తర్వాత ఆ టోనోస్కోప్ సహాయంతో ఈ ఓంకారం యొక్క రూపాన్ని పరిశీలించే ప్రయత్నం చేసినప్పుడు, దాన్ని సక్రమంగా పలికినప్పుడు దేవనాగర లిపిలో మనం పంచవర్ణాత్మకమైనటువంటి ఓం రాస్తే ఏ మాదిరిగా 3, ఆ మధ్యలోంచి గీత, తర్వాత దానికి ఒక వంకర, పైన అర్ధచంద్ర, పైన బిందు, ఈ పంచవర్ణాత్మకం ఇది ఓం అని ఏదైతే మనం చెప్పామో ఆ రకమైనటువంటి రూపం రావటం గమనార్హం. అంటే ఆ వేదాన్ని, ఆ ఓంకారం యొక్క రూపాన్ని దర్శించినటువంటి ఋషులు అది ఓంకారం అని, నాద బ్రహ్మని, అందులో నుంచి మిగతా సృష్టి అంతా వచ్చిందనే మాట చెప్పిన మాట యొక్క శాస్త్రీయతని ఇవాళ టోనోస్కోప్ ద్వారా జరిగినటువంటి ఆవిష్కరణ మనకి రుజువు చేస్తోంది. సో అన్ని మతాల్లో కూడా ఈ శబ్దం యొక్క ప్రాధాన్యము, దాన్ని అర్థం చేసుకునే విధానము వాళ్ళ పరిధుల్లో వాళ్ళ వాళ్ళ అవగాహనాన్ని బట్టి వాళ్ళు చెప్పటాన్ని మనం ఇట్లా చూడొచ్చు. క్రిస్టియానిటీలో బైబిల్లో ఈ మాట చూడొచ్చు. ప్రారంభంలో పదం ఉన్నది. ఇన్ ద బిగినింగ్ దేర్ ఇస్ ఎ వర్డ్ అని. ప్రారంభంలో పదం ఉన్నది, ఆ పదము దేవుని వద్ద ఉన్నది, కాబట్టి ఆ పదమే దేవుడు అనే మాటని చెప్తాడు. అంటే ఏమిటి? ఇన్ ద బిగినింగ్ ఇస్ ఎ వర్డ్ అంటే మొట్టమొదట ఆది శబ్దాన్ని గురించి, ఓంకారాన్ని గురించి ఇండైరెక్ట్ గా వాళ్ళు చెప్తున్నారు అనమాట. వాళ్ళ యొక్క ఆశీర్వచనం చేసేదాని శబ్దం, శుభ శబ్దంగా చూస్తే ఆమెన్ అని. ఆమెన్ చూడండి, ఆమెన్ లో కూడా ఒక డిస్టార్టెడ్ ఓం మీకు ధ్వనిస్తుంది. ఓం అనే మాట స్పష్టంగా వేద ఋషులు చెప్పిన దాన్నే వీళ్ళు వాళ్ళ పద్ధతిలో, అంటే వాళ్ళ ఆహారపు అలవాట్లు కానివ్వండి, ఇతర వ్యావహారిక జీవన విధానాలు కానివ్వండి, వాళ్ళ యొక్క అవగాహనని ఆమెన్ అన్న రూపంలో చెప్పటంగా మనం అర్థం చేసుకోవచ్చు. అదే ఇస్లాం మతం కనుక మీరు చూసేటట్టయితే నాద సంబంధమైన ప్రార్థనకి చాలా ఇంపార్ట్ ఇస్తారు. అల్లాహ్ అంట,
ఆ, లా, హ. మొదటి అక్షరాన్ని ఆ అంటున్నారు, చివరి అక్షరాన్ని హ అంటున్నారు. అకారాది హకారాంతంగా హల్లులు అచ్చులు అని ఆ శివుడి యొక్క ఢమరుక నుంచి వచ్చిన శబ్దాల్లో ఆది శబ్దాన్ని అంత్య శబ్దాన్ని మధ్యలో లకారం పెట్టి చెప్పటంగా మనం దీన్ని చూడొచ్చు. అంటే వాళ్ళ యొక్క ఆశీర్పూర్వకమైనటువంటి వచనం కూడా ఆమీన్ అనే మాటని మనం చూడొచ్చు. అంటే ఆమెన్ అన్న, ఆమీన్ అన్న ఇవన్నీ కూడా ఓంకారం యొక్క ఇండైరెక్ట్ గా ఓంకారాన్ని ధ్వనించడాన్ని ఇందులో మనం చూడొచ్చు. సో ది జొరాస్ట్రియన్ మతం కనుక చూసేటట్టయితే దానిలో కూడా అగ్ని ఆరాధన, హోమాలు, రుక్ స్వరూపమైనటువంటి శివతత్వాన్ని లేదా చిదగ్నికుండ సంభూతమైనటువంటి పరాశక్తి తత్వాన్ని పరమైనటువంటి హోమ పరమైనటువంటి ప్రార్థనలు, వాళ్ళ యొక్క ఆశీర్వచన సుశబ్దాన్ని చూస్తే అజరహో, ఆతో మొదలు కావటం, హాతో ఎండ్ కావటం, హా హోతో ఎండ్ కావటం, అది కూడా మనం గమనించవచ్చు. దీన్ని బుద్ధిజంలో మనం చూసేటట్టయితే ఇంకొంచెం దగ్గరగా, అంటే హిందూయిజానికి ఇంకొంత దగ్గరగా అది చెప్పే మాట మనం చూసేటట్టయితే ఓంకారం లేకపోతే హకార ప్రాధాన్యంగా హోం అంటాం చూడొచ్చు మనకు. వాళ్ళ ఆశీర్వచన శబ్దాన్ని కూడా హం. ఆ హాకి ఆకి ఉన్నటువంటి తేడా ఏమిటి అంటే ఆ సూక్ష్మతని పట్టుకున్నది కేవలం భారతీయ శాస్త్రజ్ఞులు మాత్రమే అనటానికి అది నిదర్శన. ఆ అనేది అప్రయత్నంగా వెలువడే శబ్దం అయ్యేటట్టయితే హా అనేది ప్రయత్నపూర్వకంగా అంటే కొంత శక్తిని జోడించి ఆని పలికినప్పుడు హా అనే శబ్దం వ్యక్తం కావటం కూడా మనం చూడొచ్చు. అంటే వాటి యొక్క శాస్త్రీయత ఈ అకారాది హకారాంత, అకారాది క్షకారాంత, క్ష అనేది ద్విక్తాక్షం కాబట్టి సాధారణంగా మనం చెప్పేది ఆ దగ్గర నుంచి హా దాకా హకారాంత అంటూ ఉంటాం. సో దీన్నే అచ్చులు హల్లులు అని దాని యొక్క 14 డమరుక నాదాల నుంచి వచ్చిన శబ్దాల గురించి ఒక సందర్భంలో చెప్పుకున్న మాటలన్నీ కూడా ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవచ్చు. సో దీన్ని ఇంకొంచెం స్పష్టంగా దీని యొక్క అంటే వేద ఋషుల యొక్క దార్శనికత, దాని యొక్క నేటి శాస్త్రీయ జ్ఞానం దాన్ని రుజువుపరచడం పరంగా ఈ ఓంకారాన్ని గురించి, ఓంకార శబ్దాన్ని ఉచ్చరించిన విధానాన్ని గురించి ఆలోచించేటట్టయితే ఒక 60-70 సంవత్సరాల క్రితం, 50-60 సంవత్సరాల క్రితం నాసా సైంటిస్టు సూర్యం సోహమేవచ అని చెప్పినటువంటి వేద మంత్రాన్ని, సూర్యుడే ఓంకార స్వరూపుడు, సూర్యుడు వ్యక్తమైన విధానమే సకార హకారం సోహం హంస సోహం రూపంలో వ్యక్తం అవుతున్నాడు కాబట్టి గాయత్రి మంత్రానికి సూర్యుడికి ఉన్న అవినాభావ సంబంధం ఉన్నది. ఆ సూర్య తేజస్సే గాయత్రి రూపంలో, వ్యక్తి రూపంలో మనం పొందేదానికి చేసే ప్రయత్నమే గాయత్రి సాధన. ఇవన్నీ మన పెద్దవాళ్ళు ఏదైతే చెప్తారో దీన్ని నాసా శాస్త్రజ్ఞులు సూర్యుడిలో నుంచి ఓంకార శబ్దం ఉత్పన్నమవుతోందనే మాటని గమనించడమే కాకుండా భారతీయ శాస్త్రజ్ఞులు 1000 సంవత్సరాలకు ముందు ఈ శబ్దాన్ని, ఈ పరికరాలు ఏమీ లేకుండా ఎట్లా కనుక్కోగలిగారు అని చాలా ఆశ్చర్యపోవటం కూడా రికార్డ్ అయి ఉన్నటువంటి విషయం అది. అంటే మన శాస్త్రాల యొక్క సశాస్త్రీయత, స్వామి చెప్పిన మాట ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకునేటట్టయితే వేద శాస్త్రాలన్నీ కూడా పూర్ణత్వాన్ని సంబోధించే ఇంగ్లీషు అక్షరంలో ఉన్నటువంటి ఓ రూపం అయ్యేటట్టయితే ప్రజెంట్గా మనకున్నటువంటి లౌకిక శాస్త్రాలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా సి ఆకారంలో ఉన్నాయి. ఆ సి యొక్క గ్యాప్ పూర్తి అయినప్పుడు అప్పుడు మాత్రమే వేద శాస్త్రాల యొక్క అవగాహన వీటికి కలుగుతుంది అనే మాటని ఇక్కడ గుర్తు చేసుకుంటే క్రమక్రమంగా అంటే అర్ధశాస్త్రీయత మూలంగా మన వేదాంత విజ్ఞానాన్ని తృణీకరించే దౌర్భాగ్య స్థితి మనం కలిగినప్పుడు పూర్ణ శాస్త్రీయ పరిజ్ఞానం మూలంగా మళ్ళీ వేదాంతాల వైపు దృష్టి పెట్టి వాటి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని వాటిని ఆరాధనాభావంతో అధ్యయనం చేసే స్థితి క్రమంగా వస్తోంది అనే దానికి నిదర్శనంగా కూడా దీన్ని మనం చూడొచ్చు. సో ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, ఓంకారోద్భవాన్ని సర్వవర్ణాన్ని, అంటే ఓంకారమే అది ఏకాక్షర స్వరూపమైన బ్రహ్మని, ఆ ఓంకారం నుంచే సర్వస్వరాలు సర్వవర్ణాలు కూడా అంటే 50 వర్ణాలు కూడా ఓంకారం నుంచి వ్యక్తమైనవి కాబట్టి దాన్ని శ్రవ, ఓంకారాన్ని శ్రవ, దీన్ని ప్రతిశ్రవ అనొచ్చు. ఆ ఢమరుక నాదం నుంచి వచ్చినటువంటి అకారాది క్షకార లేదా అకారాది హకారాంత వర్ణాల మొత్తాన్ని గురించి మనం చెప్పినప్పుడు ఆ నంది విజ్ఞానం అంటే నందీశ్వరుడు చెప్పిన విజ్ఞానాన్ని మనం ఒకసారి గమనించేటట్టయితే
పరమేశ్వరుడు అత్యంత కృపతో విశ్వ సృష్టి విజ్ఞాన రహస్యాన్ని మీకు బోధించాడు అనే మాటని పాణిని మహర్షికి నందీశ్వరుడు చెప్తాడు. అంటే పాణిని మహర్షులు పాణిన్యాది మహర్షులు ఆ శబ్దాలు విన్నా కూడా వాటి యొక్క సంపూర్ణ అవగాహన కలగలే. భగవంతుడు ఏదో ఉపదేశించాడని తెలిసింది తప్ప అది ఏమిటి, దాని యొక్క అంతరార్థం ఏమిటి, దీన్ని ఎట్లా మనం తెలుసుకోవాలనే మాటని వీళ్ళు నందీశ్వరుడి దగ్గర పరిశీలించి తెలుసుకున్నప్పుడు నందీశ్వరుడు సృష్టి విజ్ఞాన రహస్యం, ఈ అనంతమైన సృష్టిని భగవంతుడు వర్ణరూపంగా ఎట్లా చేశాడు అనే మాటని మీకు చెప్పాడు. ఓంకార రూపం అనేది ఆది అయినప్పుడు ఓంకారమే వ్యాపక రూపమే 50 వర్ణాలుగా కావటమే సృష్టి. కాబట్టి దాని శ్రవ ప్రతిశ్రవగా ఈ ద్వంద్వాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ వివరాలు మనకి ఇట్లా తెలుస్తాయి. సో దీన్నే ఓం అనేది అంటే ఓంకారాన్ని ప్రతిధ్వని అనుకున్నప్పుడు నిశ్శబ్దాన్ని మనం అనుభవించాల్సిందే తప్ప అర్థం చేసుకోలేం. కాబట్టి ఓంకారాన్ని శ్రవ అని ఈ వర్ణాలన్నీ కూడా ప్రతిశ్రవ అని అనుకున్నప్పుడు ఓంకారం నుంచి వచ్చినటువంటి అకార ఉకార మకారాలనే వ్యక్త బ్రహ్మత్రయం దాన్ని ప్రతిధ్వని అనొచ్చు. దాని యొక్క వ్యక్త రూపాలనే అనేక రకాలైన మిగతా శబ్దాల కింద మనం అర్థం చేసుకోవచ్చు. ఈ పరంగా పెద్దవాళ్ళు మనకి చెప్పిన ఒక మాటని ఇక్కడ మనం గుర్తు చేసుకునేటట్టయితే శబ్ద బ్రహ్మాది నిష్ణాతో పరబ్రహ్మాభిగచ్చతి. అంటే ఎవరైతే ఈ శబ్ద బ్రహ్మ తత్వంలో నిష్ణాతులవుతారో వాళ్ళు పరబ్రహ్మ యొక్క అనుభూతిని పొందుతారు అనే మాటని శాస్త్రపరంగా మనం అర్థం చేసుకోవచ్చు. దీన్నే భగవాన్ సత్యసాయి బాబా చెప్పిన మాటని మనం గుర్తు చేసుకునేటట్టయితే సాకార నిరాకార ఆరాధనాపరమైనటువంటి మాట ఆయన చెప్పిన మాట, సాకారం అనేది ఎండమావి లాంటిది. కానీ ఎండమావిని పట్టుకుని దాహం తీర్చుకోగలుగుతామా? దాహం తీర్చుకోలేము. కానీ ఈ సాకారాన్ని పట్టుకున్నప్పుడు జరిగేది ఏమిటయ్యా అంటే, సాకారం వెంట మనం బడి పరిగెత్తుతున్నప్పుడు, అంటే ఎండమావి వెంటబడి మనం పరిగెత్తినప్పుడు ఎండమావి మనకి దాహం తీర్చకపోయినా దోవలో నేలబారుగా ఉన్న బావి నీళ్ళ మంచినీళ్ళ బావి ఉండి ఆ నీళ్లు మనకి దొరికేటట్టయితే దాహం తీరినట్టుగా భగవంతుడి యొక్క సాకార రూపాన్ని, ఆ సాకార రూపాన్ని వర్ణిస్తూ ఆస్వాదిస్తూ భక్తిపూర్వకంగా శ్రద్ధాపూర్వకంగా మనం ప్రయత్నం చేసినప్పుడు అప్రయత్నంగా సాకారం నుంచి మనకి తెలియకుండానే నిరాకారంలో పడిపోతాము. ఆ నిరాకార అనుభూతిని పొందగలుగుతాము అన్న మాటని ఈ శాస్త్రవాక్యాల్లో మనం తెలుసుకోవచ్చు. అంటే శబ్ద బ్రహ్మాధిష్టాతో పరబ్రహ్మాభిగచ్చతి. ఎవడైతే ఈ శబ్ద బ్రహ్మతత్వాన్ని ఆరాధిస్తాడో ఆచరణలోకి పట్టుకొస్తాడో వాడికి పరబ్రహ్మ యొక్క అనుభూతి కలుగుతుంది. ఎందువల్ల కలుగుతోంది అంటే, మానవ శరీరానికి భగవంతుడి యొక్క శరీరానికి ఉన్న ఫండమెంటల్ తేడాన్ని ఇక్కడ మనం కొంచెం గమనించేటట్టయితే, కర్మవశాత్తు వచ్చినటువంటి జన్మలు మానవులు అన్ని, కారణవశాత్తు తీసుకున్నటువంటి రూపం అవతారమూర్తిది. కారణవశాత్తు తీసుకున్నటువంటి అవతార రూపం కాబట్టి అది జ్యోతిర్మయ రూపం. ఆచ్ఛాదనాపూర్వకంగా మానవుడికి అవగాహన కలిగేదానికి ఒక మానవ రూపాన్నో లేదు దశ అవతారాల్లో చెప్పినటువంటి అనేక రకాల ఇతర రూపాలను తీసుకోవడం జరిగిందే తప్ప అది సహజంగా మహత్పూర్ణమైనటువంటి కాబట్టి ఆ వర్ణాన్ని మనం భావిస్తూ ఆ ఆరాధనా క్రమంలో మనం ఉన్నప్పుడు మనకి తెలియకుండానే పరబ్రహ్మ యొక్క అనుభూతిని మనం పొందగలుగుతాము. అంటే నిద్ర ప్రయత్నం చేస్తున్నంత కాలం నిద్ర పోనట్టే ఆ ప్రయత్నంలో మనకి తెలియకుండా ఎట్లా నిద్రలోకి జారుకుంటామో అదే మాదిరిగా నాద బ్రహ్మతత్వాన్ని, అంటే దాని మంత్రం అనండి, ఒక భజన అనండి, ఒక శబ్దం అనండి, లేదా భగవద్గీత అనండి, లేదా రుద్రం అనండి, లేదు ఓంకారం అనండి, వీటిల్లో మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా చేసినప్పుడు మనకి తెలియకుండానే ఈ శబ్ద బ్రహ్మ నుంచి ఆ నిశ్శబ్ద బ్రహ్మ వైపు మన ప్రయాణం సాగుతుంది అనే శాస్త్రవాక్యం మీద నమ్మకం పెట్టి మన ప్రయాణం సాగించేటట్టయితే మనం పొందవలసిన మహత్తరమైన గమ్యాన్ని నిశ్శబ్దతత్వాన్ని మన అనుభూతంలోకి తెచ్చుకోగలుగుతాము అని. సో ఈ పరంగా అమ్మవారి యొక్క త్రిసిద్ధ నామాల్లో ఒక నామాన్ని మనం చూసేటట్టయితే ఏకానేకాక్షరాకృత్యై నమః అనే నామం ఒకటి చూడొచ్చు. ఏకాక్షరం అంటే ఓంకార స్వరూపం. ఏకాక్షర స్వరూపమైన ఓంకారం నువ్వే తల్లి, లేదు హ్రీం హింక శ్రీం హ్రీం ఈ
ఏకాక్షర స్వరూపం అనేటువంటి నాద బ్రహ్మతత్వం ఏదైతే ఉన్నదో అవన్నీ నువ్వే. అంతేకాదు సుమా, అనేక అక్షర ఆకృతి అంటే ప్రతి అక్షరానికి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ఆకృతి ఉన్నది, దానికి ఒక జ్యోతిర్మయ తత్వం ఉన్నది, దానికి ఒక దేవత ఉన్నది. అంటే ఈ దేవతా రూపాలన్నీ కూడా అక్షరాల యొక్క కలయిక మూలంగా ఏర్పడినటువంటి వివిధ జ్యోతిర్మయ రూపాలే దేవతల యొక్క రూపాలు అన్నాం. అంటే ఒక గణపతి తత్వాన్ని మనం తీసుకున్నట్టయితే 36 రకాల గణపతులను మనం చూస్తూ ఉంటాం. లక్ష్మీ గణపతి అంటాం, సిద్ధి గణపతి అంటాం, ఉచ్చిష్ట గణపతి అంటాం, లేదు నృత్య గణపతి అంటాం. రకరకాల అంటే ఒకే గణపతి కదా. ఇది ఏమిటంటే ఆ మంత్రనాదాల్లో కించిత్ తేడా వచ్చినప్పుడు ఆ రూపాల్లో కూడా తేడా వస్తుందని, ఈ నామాలలో అంటే మంత్ర శబ్దాల్లో కలిగినటువంటి మార్పుల మూలంగా వచ్చిన రూపాల్ని ఋషులు దర్శించి ఈ పర్టికులర్ నాదంతో ఈ మంత్రాన్ని మనం చెప్పినప్పుడు ఆ పరంగా వచ్చే భగవంతుడి యొక్క వర్ణ రూపం ఈ మాదిరిగా ఉంటుంది. సపోజ్ కృష్ణ మంత్రమే ఉన్నది, దాన్ని విష్ణు పరంగా చెప్తారు, కృష్ణ పరంగా చెప్తారు, బాలగోపాల పరంగా చెప్తారు, అనేక రకాలుగా చెప్పటం అనేది. అదే శక్తి మంత్రం ఎన్నో రకాలుగా చెప్పడం, దుర్గంటం, సరస్వతి అంటాం, లక్ష్మీ అంటాం, కామేశ్వరం అంటాం, అనేక రూపాలుగా. అంటే కొంచెం శబ్ద వేరియేషన్ శబ్దంలో కించిత్ వేరియేషన్ మూలంగా ఆ నాదంలో కలిగిన మార్పు మూలంగా రూపంలో వచ్చిన మార్పుని అమ్మవారి యొక్క రూపంలో మార్పుగా అర్థం చేసుకోవటం అనే శాస్త్రీయ విధానాన్ని వేదఋషులు మనకి ఈ మంత్రశాస్త్ర పరంగా బోధిస్తున్నారు అన్నగా మనం అర్థం చేసుకోవచ్చు. సో దీన్ని మనం ఈ ప్రతిశ్రవ అనే విషయాన్ని మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈ శ్రవ ప్రతిశ్రవ పరంగా వీటి యొక్క రూపాలని ఈ టోనోస్కోప్ ఇవి వచ్చినాక అంటే శాస్త్రం మనకి చెప్పిన విధానంగా మనం చూసేటట్టయితే అచ్చులన్నీ కూడా, అచ్చులు అంటే అకారం దగ్గర నుంచి అహా దాకా ఉన్నటువంటి 16 అక్షరాలు కూడా స్ఫటిక వర్ణం అంటే చాలా స్ఫటికం ఏ మాదిరిగా తెల్లగా మెరుస్తూ ఉంటుందో ఆ వర్ణంతో ఉంటాయని, హల్లులన్నీ కూడా తెల్లటి వర్ణం అంటే అచ్చులన్నీ ఏమన్నా ఆ దగ్గర నుంచి అహా దాకా వాటిని అచ్చులు అంటాం, లేదు ప్రాణాలు అంటాం, లేదా స్వరాలు అంటాం, ఆ పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా తెల్లటి వర్ణం కలిగి ఉంటాయని, హల్లులన్నీ కూడా పొగడపు వర్ణం అంటే స్వామి వేసుకునే డ్రెస్ లాంటి వర్ణం కలిగి ఉంటాయని, ఈ వీటిల్లో హల్లుల్లో కూడా కచ్చట తప వర్గాలు అంటే కాకాగా గైన్య చని టాటా తాత పాప అంతవరకు పాప బాబా మా వరకు వాటికి పొగడపు రంగు అన్నారు. మిగిలిన హల్లులు అంటే యకారం దగ్గర నుంచి హకారం దాకా ఉన్నటువంటి 8 అక్షరాలు పసుపు పచ్చటి వర్ణం అన్నారు. సంయుక్తాక్షరం క్షా కనుక చూసేటట్టయితే అరుణ వర్ణం అన్నారు. అంటే ఈ వర్ణాల్లో ఉన్నటువంటి తేడాల్ని మహర్షులు దర్శించి మనకి చెప్పినప్పుడు ఆ అక్షరాలకి ఆ వర్ణాలు ఉన్నప్పుడు అనేక రకాల రంగుల్ని మనం తీసుకుని కలిపినప్పుడు మిశ్రమైనటువంటి రకరకాల షేడ్స్ ఏ మాదిరిగా వస్తాయో అక్షరాలని ఆ మాదిరిగా కలపటం మూలంగా అది వర్ణాలు, శబ్దాలు, మంత్రాలు ఏర్పడటంలో వాటికి అనేక రకాలైన రూపాలు ఏర్పడటాన్ని, ఆ ఏర్పడ్డ రూపాన్ని దర్శించడాన్ని, ఆ దర్శించిన రూపాన్ని మనకి చెప్పటాన్ని ఉన్నటువంటి ఒక శాస్త్రీయ విధి విధానాన్ని ఈ మంత్రం ఇండైరెక్ట్ శ్రవ ప్రతిశ్రవ పరంగా మనకి ఇండికేట్ చేస్తున్నారు అనొచ్చు. అందువల్లనే ఫర్ ఎగ్జాంపుల్ మనకు సాధనాపరంగా మనకి ఏం చెప్పారు, బాహ్యంగా ఉన్నటువంటి అక్షరాల సంఖ్య అంటే ఒకే ఒక ఓంకారం నుంచి వ్యక్తమైనటువంటి అక్షరాల సంఖ్యని 50 అక్షరాలు అంటున్నారు. ఈ 50 అక్షరాలే మన శరీరంలో సాధనాపరంగా షట్చక్రాల్లోనూ వ్యక్తమైనవి అన్నారు. ఈ షట్చక్రాల్లో ఉన్నటువంటి 50 అక్షరాలని సాధనాపరంగా దృష్టి పెట్టి ఎవరైతే సాధన చేస్తారో ఆ అక్షర శక్తుల యొక్క శక్తి వాళ్ళలో ఉద్బోధించబడి ఆ అక్షర దేవత యొక్క ప్రసన్నతని వాళ్ళు పొందగలుగుతారు అనే మాటని మనం ఇండైరెక్ట్ గా అర్థం చేసుకోవచ్చు. అక్షరాలకి రూపం అంటే ఏమిటి, ఒక అక్షరాన్ని మనం పలికినప్పుడు ఏ జ్యోతిర్మయమైనటువంటి వర్ణం దానికి వ్యక్తం అవుతుందో ఆ జ్యోతిర్మయ వర్ణాన్ని అక్షరం యొక్క స్వరూపంగా అంటున్నారు. ఇందాక చెప్పినటువంటి అమ్మవారి నామాన్ని ఏక అనేక అక్షర ఆకృతి, ఓంకారం యొక్క స్వరూపం నువ్వు ఎట్లాగో తల్లి, అదే మాదిరిగా అనేక రకాలైన మిశ్రమ వర్ణాలు ఏవేవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా అంతర్గతమైనటువంటి చైతన్య స్వరూపం నువ్వేను. అంటే
మన శరీరాన్ని దీన్ని అన్వయం చేసుకుని చూసినప్పుడు ఒకే ఆత్మ కన్ను నుండి చూడగలుగుతోంది, అదే ఆత్మ చెవు నుండి వినగలుగుతోంది. కన్ను నుండి వినటం కానీ చెవు నుండి చూడగలగటం కానీ సాధ్యం కాదు. అంటే ఒకటి ఇన్స్ట్రుమెంటు, ఇంకోటి ఏమన్నా శక్తి. ఈ రెండింటి యొక్క సంయోగంతోనే అనేక పనులు కలుగుతాయి. కాబట్టి ఈ రెండింటి యొక్క సంయోగాన్నే దాన్ని స్త్రీ పురుష సంయోగం పద్ధతి అంటే శబ్దాల్లో ఉన్నటువంటి లింగ భేదాలు అంటే పురుషలింగ శబ్దాలు, స్త్రీలింగ శబ్దాలు, నపుంసకలింగ శబ్దాలు, ఈ అనటంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని ఇట్లా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ స్త్రీ పురుష లింగపరంగా అచ్చులన్నిటినే ఉన్న భగవతి యొక్క తత్వం, అమ్మవారి యొక్క తత్వం ఉన్నారు. హల్లులన్నిటినే ఉన్న శివుడి యొక్క తత్వం ఉన్నారు. పూర్తిగా మనం పలికే అక్షరాల యొక్క తత్వాన్ని శివశక్తుల యొక్క స్వరూపం ఉన్నారు. కారణం ఏమిటి? ఆ దగ్గర నుంచి అహా దాకా ఉన్న అక్షరాన్ని మనం స్పష్టంగా పలకగలుగుతాం. కా పలకాలంటే క్ ప్లస్ ఆ అయితేనే కా అవుతుంది. ఒట్టి క్ ఉహ్ ఇట్లా మనం పలకలేము, మాట్లాడలేము, ముందుకు పోలేము. కా అన్నప్పుడు కాని పలకంగానే ఉక్ అనే హల్లికి ఆ అనే అచ్చు కలిసి ఈ రెండు కలిసి కా అనే శబ్దం అయింది. కాబట్టి ఈ కా అనే శబ్దాన్ని శివశక్తి స్వరూపంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ శివశక్తి తత్వాన్ని గురించే, అచ్చు లేకుండా హల్లు పలకలేకపోవటాన్ని గురించే అచ్చులన్నీ అమ్మవారు, హల్లులన్నీ శివుడు అని చెప్పడంలో ఉన్న అంతరార్థాన్నే ఆదిశంకర్ల వారు చాలా రమ్యంగా శివశక్తాయుక్తో అది భవతి, ఎప్పుడైతే ఆ శక్తితో కుశలము స్పందితమపి అంటాడు. అంటే శక్తితో కలవని శివుడు తన చెయ్యి కూడా కదిలించలేడు అనే అర్థంగా చెప్పడంలో అంతరార్థాన్ని ఈ భావనగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే శివ అనే శబ్దం పలకాలన్నా కూడా శ అనే దానికి ఆ పలికి సిలో ఈ గలవాలి, వాలో ఆ గలవాలి, ఉ ఉ అనే పలకతో శివ శబ్దాన్ని పలకలేం. కాబట్టి శివ అనే శబ్దం పలకాలన్నా కూడా ఆ శక్తి యొక్క తోడ్పాటు ఉండాలి, లేకపోతే ఆ శబ్దమే పలకబడదు. కాబట్టి శివుడు శక్తి లేకుండా స్థాణువు, శక్తితో కలిసినప్పుడు ఏదన్నా చేయగలుగుతాడు అన్న పరమైనటువంటి మాటని ఆదిశంకర్ల వారు చెప్పటంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో బయట బాహ్యంగా ఉన్నటువంటి 50 శక్తి పీఠాలని ఏదైతే చెప్తున్నామో, ఈ శక్తి పీఠాలన్నింటినీ కూడా అంతర్గతంగా మన షట్చక్రాల్లో కొలిచే విధి విధానాన్నే యోగ సాధన లేకపోతే కుండలిని సాధన అనే పేరుతో మనం చేస్తూ ఉంటాం. లౌకికంగా మనం చూడాలనుకున్నప్పుడు గుజరాత్ దగ్గర ఉన్న ఒక క్షేత్రంలో అంబాజీ క్షేత్రం అని కామకోటి పీఠాధిపతి ఒకసారి అక్కడికి పోయి ఆయన దర్శించినటువంటి రూపాన్ని, ఈ 50 అక్షరాల యొక్క వర్ణాలని ఆయన దర్శించి ఆయన చూడటం మూలంగా ఈ 50 అక్షరాలకి కూడా 50 అక్షర దేవతలను అక్కడ స్థాపించి గుళ్ళ రూపంలో పూజ చేయటం అనే ప్రక్రియ మనం చూడొచ్చు. అట్లాగే తమిళనాడులో కూడా ఈ 50 అక్షరాలకి 50 రకాల శివలింగ స్వరూపం నుండి గుళ్ళని తమిళనాడులో తిరువాయులో ప్లేస్లో చూడొచ్చు. అంటే అనాదిగా ఉన్నటువంటి సాంప్రదాయపరంగా మనం ఆలోచించినప్పుడు ఈ అక్షరానికి శక్తి ఉందని, ఈ అక్షర శక్తుల్ని నిత్య సాధనలో మనం ఆరాధన విధి విధానాన్ని ఏదైతే మనం చేస్తున్నామో ఇది చాలా శాస్త్రీయమైనటువంటి ఆరాధనా విధానం అని, మంత్రం అనేది లేదు శబ్దం అనేది కేవలం యాదృచ్ఛికంగా ఏదో తోచకుండా చెప్పే మాట కాదని, వాటికి ఉన్నటువంటి ప్రత్యేకపరమైనటువంటి భావనగా అర్థం చేసుకుని ఆరాధించడం మూలంగా పొందవలసినటువంటి ఉదాత్తమైనటువంటి ఇది శబ్ద బ్రహ్మనిష్ఠ. ఎవడైతే శబ్ద బ్రహ్మలో నిష్ఠుడో వాడు పరబ్రహ్మని పొందుతాడు అన్న మాటని అన్వయం చేసుకునే విధానంగా ఈ అక్షర స్వరూపాన్ని ఆరాధనా భావంతో అనుభవంలోకి తెచ్చుకోవాల్సిన అవసరాన్ని ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తుంది. సో ఈ నిత్య సాధనలో చెప్పేటప్పుడు ఇంకోటి కూడా మీరు గాయత్రి మంత్రాన్ని గురించి ఒక మాట చెప్తారు మనకి. దాని యొక్క నిర్వచనాన్నే అనేక రకాల నిర్వచనాల్లో ఒక నిర్వచనం గయా త్రాణ ఇది గాయత్రి. అంటే గైరు అంటే ప్రాణాలు, త్రాణ అంటే రక్షణ. సమస్త జీవకోటి యొక్క ప్రాణ యొక్క రక్షణాపరమైనటువంటి శక్తి గాయత్రి అన్నారు. మనకు ఒకటి కొంచెం విశ్లేషించి ఆలోచించినప్పుడు మనకు ఒక కొంచెం ఆశ్చర్యం కలగచ్చు. గాయత్రి మంత్రాన్ని మనం సాధన చేస్తున్నాం, మన ప్రాణాన్ని రక్షించడం బాగానే ఉంది.
సమస్త జీవకోటి యొక్క ప్రాణరక్షణని ఈ గాయత్రి మంత్రం ఎట్లా చేస్తుంది? వాళ్ళే జంతువులేమి గాయత్రి మంత్రం చేయలేవు కదా, ఎట్లా చేస్తుంది అని అనిపించవచ్చు మనకి. అంటే అడిగినా అడగకపోయినా, తెలిసినా తెలియకపోయినా, వాడు మంత్ర జపం చేసినా చేయకపోయినా, అది సాధారణమైనటువంటి ఉత్కృష్ట జీవైనా లేదు నికృష్టమైనటువంటి జీవైనా, ఈ సమస్త జీవజాలం భగవంతుడి యొక్క పుత్ర పుత్రికా స్వరూపాలు కాబట్టి వీళ్ళని రక్షించడం అనే చర్య ఎట్లా జరుగుతుందనేది కొంచెం జ్ఞానంతో ఆలోచించగలిగిన శక్తి, వివేకంతో అర్థం చేసుకోగలిగిన శక్తి, ఆచరణలో పెట్టి ఉత్తమ స్థితి పొందగలిగిన అధికారం, కర్మాధికారం మానవుడు కొన్నది కాబట్టి వీటన్ని కూడా సాధనాపరమైన ప్రార్థనా రూపంలో మనకి చెప్పిన విధానాన్ని కొంచెం విశ్లేషిస్తే ఈ రహస్యాలు మనకి బయటకు వస్తాయి. సో ఈ గాయత్రి పరంగా మనం చెప్పినప్పుడు గయాత్రాణ, ఇది గాయత్రి అనే చోటనే కాకుండా ఈ గాయత్రి యొక్క తత్వాన్ని 3 రకాలుగా మనకి చెప్తారు. ఈ 3 రకాలుగా చెప్పడంలో ఎట్లా చెప్తారు? ఒకటేమన్నా త్రిపద గాయత్రి, 24 అక్షరాలతో ఉన్నట్టు గాయత్రి మంత్రాన్ని అనుసృతిగా పెద్దవాళ్ళు చెప్పటం, లేకపోతే తండ్రి ఉపదేశించడం, కొడుకు దాన్ని ఆచరించడం, ఈ ప్రక్రియగా మనం చూస్తూ ఉంటాం. ఇంకొక గుప్త గాయత్రి అనే మాట చెప్తూ ఉంటాం. ఈ గుప్త గాయత్రి అంటే మంత్రరాజం అని చెప్పే షోడశాక్షి మహామంత్రాన్ని, లేదు పంచదశి మహామంత్రాన్ని, లేదు బాలా మహామంత్రాన్ని, అంటే అమ్మవారి పరమైనటువంటి పరమేశ్వరి పరమైనటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ మంత్రాలన్నింటి కూడా గుప్త గాయత్రి అని పిలవటాన్ని వాడుకుంటున్నది. అంటే గాయత్రి పైకి చెప్తున్నది కాకుండా గుప్తంగా కనపడదు, ఎక్కువ శక్తివంతమైనటువంటి ఆ తత్వాన్ని మనం అర్థం చేసుకుని ఆచరణలో పోయినప్పుడు ఆ గాయత్రి బలం మనం పొందుతాము అని. దీనికి దృష్టాంతంగా వసుమనసుడు అనే రాజు ఆయన చేసిన గాయత్రి మంత్ర ప్రార్థనకి సాక్షాత్ పరమేశ్వరుడు ప్రత్యక్షమై రుద్రమంత్రాన్ని ఉపదేశించడం అనే మాటని ఒకప్పుడు మనం చెప్పుకున్నాం. అది కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. అంటే ఈ గాయత్రి తత్వం యొక్క రక్షణాశక్తి, మనని ఆ ప్రచోదయ శక్తి, ఎట్లా మనని ఉత్తీర్ణత మొగ్గ వికసించినట్టుగా ఆ మనో వికసనకి ఎట్లా దోహదం చేస్తుంది అనే అన్వయం చేసుకున్నప్పుడు ఇవన్నీ వస్తాయి. సో ఇంకొక గాయత్రిని అజప గాయత్రి అంటారు. 3 రకాల గాయత్రుల్లో ఒకటేమన్నా త్రిపద గాయత్రి 24 అక్షరాలది, ఇంకోటి ఏమన్నా గుప్త గాయత్రి, ఈ అమ్మవారి యొక్క పంచదశి, లలిత పరమైన షోడశి, బాల మహామంత్రం, ఇవన్నీ అందులోకి వస్తే ఈ గుప్త గాయత్రి అజప గాయత్రి అన్నప్పుడు సూర్యం సోహమే వచ్చా, సోహం తత్వం, హంసతత్వం, ఈ సోహం పరమైనటువంటి శ్వాసపరమైనటువంటి గాయత్రి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, తెలిసినా తెలియకపోయినా ప్రతి జంతువు చేసే శ్వాస ప్రక్రియలో కూడా అదే గాయత్రి వాళ్ళని రక్షిస్తోంది అనే పరమైనటువంటి అన్వయం ఒకటి అవుతుంది. అంటే దీన్నే తెలుసుకుని కనుక మనం చేయగలిగేటట్టయితే ఇంకా ఎక్కువ ఉత్తీర్ణత పొందుతావు. జంతువులు హంస రూపంలో గాలి పీలుస్తున్నాయి, వదులుతున్నాయి. మానవుడు కూడా జంతుప్రాయంగానే అదే తత్వంగా గాలి పీల్చి వదిలిపెట్టేటైతే వాడు జంతుతుల్య మానవుడు అవుతాడు. ఈ హంస సోహం అనే అందులో నుండి సోహం తత్వాన్ని ఆరాధనాభావంతో అర్థం చేసుకుని ఆచరణాత్మక నుండి సాధనలో పెట్టి ఆ రెండిటికి ఆధారమైన ఓంకార తత్వం, నిశ్శబ్ద తత్వం ఏదైతే ఉందో దానిలో ప్రవేశించేదానికి ప్రయత్నం చేసేవాడు సాధకుడు, చేరిపోయిన వాడు ఆల్రెడీ సాధ్యత దాన్ని సిద్ధించిన వాడు, ఆ పరమైనటువంటి అవకాశం మానవుడు ఉంది కాబట్టి ఎందుకు ఆ పని చేయకుండా మిగతా జంతువులాగా శ్వాస ప్రక్రియ చేసి ఊరుకోవటం అనే క్వశ్చన్ని ఈ మంత్రం మనకి వేస్తోంది. అంటే శ్రవ ప్రతిశ్రవ, మిగతా జంతువులాగా నువ్వు శ్వాస పీలుస్తున్నావా? నీ శ్వాస యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని పొందవలసిన ఈ శ్వాసకి ఆధారమైనటువంటి సోహంకి ఆధారమైనటువంటి ఓంకారాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నావా? తెలుసుకుని చెయ్యి అన్న సంకేతాన్ని ఈ శ్రవ ప్రతిశ్రవ మంత్రం మనకి అందించడంగా మనం చూడొచ్చు. సో రూపపరంగా మనం చూసినా కూడా అమ్మవారి యొక్క పంచతత్వాన్ని ఇట్లా చెప్తారు. అమ్మవారి యొక్క పంచతత్వాన్నే దుర్గా దుర్గా లక్ష్మి సరస్వతి అనే 3 తత్వాలు సాధారణంగా చెప్తూ ఉంటాం. ఈ దుర్గా లక్ష్మి సరస్వతితో పాటు గాయత్రి తత్వాన్ని, రాధా తత్వాన్ని కూడా అమ్మవారి యొక్క ప్రాకృతిక రూపతత్వాలు, అమ్మవారి యొక్క ప్రాకృతిక రూపాలు 5 ప్రధానమైన రూపాలని
అంటే పంచబ్రహ్మాత్మకం ఇవన్నీ పంచభూత ఇవన్నీ అనేక రకాలుగా చెప్పినా కూడా ప్రధానమైనటువంటి 5 తత్వాన్ని దుర్గాలక్ష్మి సరస్వతి అంటే త్రిశక్త్యాత్మకంగాను, గాయత్రి జ్ఞానాత్మకంగాను, రాధ భక్త్యాత్మకంగాను ఈ 5 తత్వాన్ని అమ్మవారి యొక్క తత్వాలుగా చూడటంలోనే ఆ పంచమి ఆ పంచతత్వాత్మకత మనకి బోధపడుతుంది. సో సపోజ్ ఇంకొక పరంగా ఇదే మంత్రాన్ని మనం ఆలోచించినప్పుడు గాయత్రి మంత్రంలో ఎన్నో ముద్రలు ఉన్నాయి, 24 ముద్రలు. అంటే ఇతి ముద్ర నజానైతి గాయత్రి నిష్ఫలం భవేతి అనే ఒక మాట కూడా చెప్తూ ఉంటారు. అంటే ముద్రా సహితమైనటువంటి గాయత్రి చాలా ముఖ్యమని, అది తెలుసుకుని చేయమని ఒక మాట కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో అది మంత్రం కాదు, అదొక హెచ్చరిక. ఇతి ముద్ర నజానేతి గాయత్రి నిష్ఫలం భవేత్ అంటే గాయత్రిని ముద్రలు లేకుండా ఆ ముద్రల్ని అర్థం చేసుకోకుండా చేసేటట్టయితే పెద్దగా ఫలితం ఉండదురా నాయన, కాబట్టి తెలుసుకుని చెయ్యే అనే ఒక హెచ్చరిక, అది మంత్రం కాదు. సో తెలియక మంత్రంగా దాన్ని కూడా చెప్పుకునే కొంతమంది చేస్తూ కూడా ఉండొచ్చు. అంటే ఈ హెచ్చరికని కొంచెం విశ్లేషించి ఈ శ్రవ ప్రతిశ్రవ పరంగా అంటే రక్షణాత్మకంగా ఎట్లా గయాత్రాణపరంగా ఈ శ్రవ ప్రతిశ్రవ పరంగా ఓంకారం నుంచి వ్యక్తమైనటువంటి ఈ 50 అక్షర శక్తులు ఎట్లా మనని అనుక్షణం రక్షిస్తున్నాయి, మనకి తెలిసి కానీ తెలియక కానీ వాటి యొక్క రక్షణాత్మకతని మనం ఎట్లా పొందుతున్నాము అనే రహస్యాల్ని ఇండైరెక్ట్ గా ఆ గాయత్రి యొక్క మొదటి 10 ముద్రల్లోనూ చెప్పటాన్ని ఇక్కడ ఒకసారి మనం కొంచెం విశ్లేషించుకుని చూసుకుందాం. ఆ ముద్రలు మొత్తం మనం డిస్కస్ చేయడం లేదు. ఆ మొదటి 10 ముద్రల్లో ఉన్నటువంటి రహస్యాన్ని ఈ రక్షణాత్మకంగా అంటే అక్షర శక్తులు రక్షణాత్మకత దాని మూలంగా మనం పొందవలసింది ఓంకార తత్వం అన్న పరంగా ఎట్లా మనకి అన్వయం అవుతాయని కొంచెం ఆలోచన చూసేటట్టయితే మనకి ఇట్లా అర్థమవుతుంది. సో గాయత్రిలో ఉన్నటువంటి ముద్దల్ని ఆ మొట్టమొదటి ముద్దల్ని సుముఖం, సంపుటం, వితతం, విస్తృతం ఆ 4 చెప్పిన తర్వాత ద్విముఖం, త్రిముఖం, చతుర్ముఖం, పంచముఖం, షణ్ముఖం, అధోముఖం ఈ మాటలు చెప్తూ ఉంటారు. వాటిని ఆ పర్టికులర్ పాస్చర్స్ లో వాటిని ప్రదర్శిస్తూ ఆ మంత్రం 24 పూర్తి చేసేసి తర్వాత గాయత్రి మంత్రం జపం చేస్తారు, తర్వాత ముద్దలు వేస్తారు. సో మిగతాన్ని వదిలేసి ఆ రక్షణాత్మకతని ఎట్లా ఈ 10 ముద్దల్లో నిక్షిప్తం చేశారు అనే భావన ఈ శ్రవ ప్రతిశ్రవ పరంగా ఇట్లా మనం చూసుకోవచ్చు. సుముఖం అనేది చూడండి, సుముఖం అనే ముద్ర ఎట్లా వేస్తారు, 2 చేతుల్ని నమస్కార ముద్రలో దగ్గరికి తీసి ఆ నమస్కార ముద్రని కాస్త ఒక గుండ్రంగా ఒక బంతిలాగా మనం చేసామనుకోండి, ఒక బిందువులాగా పెట్టామనుకోండి, అంటే చేతి వేళ్ళు తగులుతున్నాయి, మణికట్టుల దగ్గర తగులుతున్నాయి. ఆ మాదిరిగా పెట్టి వృత్తాకృతిలో మనం పెట్టినప్పుడు బిందు యొక్క ఆకృతి మనం పెట్టినప్పుడు దాన్ని సుముఖం అంటాం. ఈ సుముఖము దాన్ని కొంచెం ఆలోచించేది ఎట్లా ఉంటుంది, గుండ్రంగా బంతిలాగా ఉన్నది, ఒక బిందువులాగా ఉన్నది. ఈ బిందువులాగా ఉన్నది దేనికి సంకేతం, మొట్టమొదటి శ్రీచక్రంలో ఉన్నటువంటి టాప్ లో ఉన్న బిందువుకి సంకేతం, నిరాకార పరాశక్తికి సంకేతం, సృష్టి యొక్క ఆవిర్భావానికి సంకేతం, ఓంకారానికి సంకేతం. సో ఈ బిందు స్థితి నుంచి ఈ విశ్వం అంతా వచ్చింది అనేది విశ్వపరంగా ఆలోచించినప్పుడు గర్భస్థ శిశువు యొక్క స్థితిని అంటే 1వ నెలలో మొట్టమొదటి గర్భధారణ జరిగిన 16 రోజులకో 17 రోజులకో కానీ డాక్టర్లకు కూడా అంతుపట్టదు. అంతుపట్టని స్థితి నుంచి అంతుపట్టే స్థితికి వచ్చేదాకా మార్పులు చేర్పులు పెరుగుదల ఏదైతే ఉన్నదో ఈ మొత్తాన్ని కూడా లలిత సహస్రనామాల్లో వర్ణించడం మనం గమనిస్తాం. 100 శ్లోకాల దగ్గర 98 నుంచి 110 శ్లోకం దాకా ఉన్న 12 శ్లోకాల్లో వాటి యొక్క వర్ణని, హాకిని రూపధారిణి, సాకిని రూపధారిణి ఈ రూపాల్లో మనం చెప్తాం. దాని వివరాలు అర్థం చేసుకున్నా దానికి దీనికి కూడా అన్వయం కలుస్తుంది. సో ఈ సుముఖము దాని గురించి మనం కిందసారి ఓంకారాన్ని శివలింగాన్ని గురించి చెప్పుకున్నప్పుడు ఓంకారం అనేది బిందువు అని, లేదు గాజు ఆ బిందువుని కొంచెం పెద్దగా చేసే సర్కిల్ అని, దాన్ని అటు ఇటు కనుక లాగేటట్టయితే అంటే ఒక గాజును పుచ్చుకుని అటు ఇటు లాగేటట్టయితే వృత్తాకృతిలో ఉన్న గాజును పుచ్చుకుని అటు ఇటు లాగేటట్టయితే అది శివలింగ ఆకృతి పొందుతుందని దాన్ని ఎలిప్సాయిడ్ అన్నామని, లేదు కోడిగుడ్డు ఆకృతి అని. విశ్వం అంతా ఈ కోడిగుడ్డు ఆకృతిలో ఉన్నది కాబట్టి అండ పిండ బ్రహ్మాండ అనే మాట అన్నామని అవన్నీ ఇక్కడ గుర్తు చేసుకునేటట్టయితే అది అండపిండ బ్రహ్మాండ పరంగా. ఇక్కడ జీవి పరంగా కేవలం కణ రూపంలో ఉన్నటువంటి జీవి 4 స్థాయిల్లో
ఒకటి రెండుగా మారే ప్రక్రియగా ఏ మాదిరిగా కణరూపాన్ని ధరించింది. ఆ కణరూపాన్ని ధరించే సందర్భంలో దాన్ని రక్షిస్తున్నటువంటి శక్తుల్ని అంటే గర్భంలో ఉన్నటువంటి ఆ మాదిరిగా రక్త స్థితిలో, అంటే రక్త బిందు రూపంలో ఉన్నటువంటి ఆ స్థితిలో ఉన్నదాన్ని రక్షించే శక్తిని డాకినీ దేవత అని పేరు పెట్టారు. ఆ డాకినీ దేవతని విశుద్ధ చక్రంలో ఉంటుంది, అంటే మన శరీరంలో విశుద్ధ చక్రంలో డాకినీ శక్తి ఉంటుందని, ఆవిడ రక్తవర్ణంగా ఉంటుందని, ఆవిడ మూలంగానే చర్మధాతువు ఏర్పడుతుందని, అంటే అంటే సప్తధాతువుల్లో చర్మం అనేది మొదటి ధాతువు. ఈ చర్మధాతువుకి ఆవిడ అధిష్టాన దేవతని, ఆ దేవత 16 శక్తులకు చేత పరివేష్టింపబడి ఉంటుందని, ఆ 16 శక్తుల్ని కూడా ఆ దగ్గర నుంచి అహా దాకా ఉన్నటువంటి అక్షర వర్ణాలని, వీటి స్థానం ఏమిటాయంటే కంఠస్థానంలో విశుద్ధ చక్రంలో ఇవన్నీ ఉంటాయి అనే మాట చెప్తారు. అంటే ఏమన్నమాట అర్థం? మొట్టమొదటి ఉన్నటువంటి 4 స్థాయిల్లో ఈ ముద్దల్లో మనం చూసేటట్టయితే సుముఖం, సంపుటం, వితతం, విస్తృతం. 1, 2 అయ్యేదానికి ఈ 4 మెట్లలో అవుతుంది. అంటే గుండ్రంగా ఉన్న గాజు, దాన్ని కొంచెం ఎలాంగేట్ చేస్తే కోడిగుడ్డు ఆకారానికి వచ్చింది. ఇంకా కనుక ఎలాంగేట్ చేసి మధ్యలో పట్టుకునే డంబెల్ ఆకారానికి వచ్చింది. ఆ డంబెల్ ఆకారంలో ఉన్న మధ్యలో డంబెల్ కనుక మధ్యలో ఉన్న భాగం విరిగిపోయేటట్టయితే అటొక రౌండ్, అటొక చక్రము, అటొక వృత్తము, ఇటొక వృత్తం, 2 వృత్తాల కింద మారిపోయింది. 1, 2గా మారింది. మొదటి స్థాయి బిందువు, 2వ స్థాయి కోడిగుడ్డు ఆకృతి, 3వ స్థాయి డంబెల్ ఆకృతి, 4వ స్థాయి 2 బిందువులు కావటం అనే సైంటిఫిక్ తత్వాన్ని, ఈ 4టికి ఆధారభూతమైన శక్తిని విశుద్ధ చక్రంలో, అంటే అన్నిటినీ శుద్ధి చేసే అనే స్థానం ఏదైతే, విశుద్ధ స్థానం ఏదైతే ఉందో అక్కడ నుండి ప్యూర్ వర్ణాలు అకారం దగ్గర నుంచి అహా దాకా ఉన్నటువంటి అక్షర శక్తుల రూపంలో ఉన్నటువంటి శక్తి, డాకినీ రూపం ఉన్నటువంటి శక్తి దీన్ని మొత్తం కాపాడి ఆ 2వ నెలకి పంపిస్తుందని. ఆ 2వ నెల అంటే 1వ నెల పూర్తి అయినప్పుడు, ఆ 2వ నెల ఆ మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే డాక్టర్లు పసిగట్టి, అమ్మా నువ్వు గర్భిణీగా నిలిచే గర్భస్థితిలో ఉన్నావు అనే మాట చెప్పగలుగుతారు. దీనికి మనకి చెప్పగలిగినా చెప్పలేకపోయినా, డాక్టర్ చెప్పగలిగినా చెప్పలేకపోయినా, మనలో ఉన్నటువంటి రక్షక శక్తి ఎట్లా కేవలం ఒక బిందు రూపంలో ఉన్న దాన్ని కణ రూపంలోకి మార్చే ప్రక్రియ 1వ నెలలో జరుగుతుంది. అందుకని ఏకముఖంగా ఆవిడ ఉన్నది అనే మాటని, అంటే ఏమిటి, క్రమ ఆకృతిని స్వీకరించే స్థితిలో ఉన్నది అనే ఇండికేషన్ని ఈ 4 అంటే గాయత్రి ముద్దలో నుండి మొదటి 4 ముద్దలు ఇండికేట్ చేయటాన్ని మనం చూడొచ్చు. ఆ 2 దగ్గరికి వచ్చేటప్పుడు, 2వ నెలకు వచ్చేటప్పటికి అంటే ఏమన్నమాట, ఈ అక్షర శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ దగ్గర నుంచి అహా దాకా ఉన్న ప్యూర్ శబ్ద వర్ణాలు ఏవైతే ఉన్నాయో ఆ గర్భస్థ శిశువుని అడిగిన అడకపోయిన సమస్తమైనటువంటి జీవజాలాల్లో కూడా రక్షక శక్తిగా పనిచేస్తున్నది. గయాత్రాణ అన్న మాటని అర్థం చేసుకునేందుకు మనం ప్రయత్నం చేస్తున్నాం. అంటే అసలు శబ్దం, ఆది శబ్దం ఓంకారం ఉన్నప్పుడు ఓంకారం యొక్క ప్రతిశ్రవ స్వరూపాలైనటువంటి ఈ శబ్ద బ్రహ్మ స్వరూపాలు ఎట్లా అనుక్షణం మన రక్షణకు ఉపయోగపడుతున్నాయి, ఈ రక్షణ యొక్క ధ్యేయం పురోగతి కావాలి అనే మాటని కోర్స్ మిగతా మంత్రాల్లో మనం అర్థం చేసుకోవచ్చు. సో 2వ నెలకు వచ్చేటప్పటికి దాన్ని ద్విముఖం అంటారు. ముద్ర పేరు ద్విముఖ ముద్ర ఉంటాం. 5వ ముద్ర గాయత్రి ముద్రలో ఈ ద్విముఖంలో, అంటే గర్భస్థ జీవి 2వ నెల ప్రవేశించినప్పుడు, సో ఇక్కడ ఉండే శక్తి పేరు రాకినీ దేవత అని పేరు చెప్తాము. ఈవిడ శ్యామల వర్ణంగా ఉంటుందని, కా దగ్గర నుంచి ఠా దాకా ఉన్నటువంటి 12 వర్ణాలు ఈ అంగదేవతలుగా, ఈ దేవతకి రక్షక శక్తులుగా ఉండి గర్భస్థ శిశువుని 2వ నెలలో ఈ శక్తులు కాపాడి 3వ నెలకి తీసుకుపోతాయని, ఈ పర్టికులర్ స్థితిలో రక్తధాతువుకి ఈ దేవత రాకినీ దేవత అధిదేవత కాబట్టి ఆ శిశువు రక్తవర్ణం కుదపగట్టడం, అంటే ఒక చెట్టు, ఒక గింజలో నుంచి చెట్టుగా అయ్యే ప్రక్రియను ఒకసారి గుర్తు చేసుకునేటట్టయితే మనం దీన్ని తేలిగ్గా అర్థం చేసుకోగలుగుతాం. అట్లా దీన్ని అర్థం చేసుకోవచ్చు. కా దగ్గర నుంచి ఠా దాకా ఉన్నటువంటి అక్షర శక్తులు 2వ నెలలో నుండి బిడ్డని కాపాడతాయని. అంటే వీళ్ళందరికీ పేర్లు కూడా ఉన్నాయి. ఈ పేర్లని చెప్తే టైం అవుతుందని చెప్పలేదు నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఆ దగ్గర నుంచి అహా దాకా అన్నాను.
ఆ దగ్గర నుంచి అహా దాకా ఉన్న అక్షర శక్తుల యొక్క పేర్లు అవన్నీ ఊరికి చదివి వినిపిస్తాను. మిగతావి అన్నిటికీ పేర్లు ఉన్నాయి. ఈ 50 అక్షరాలకి 50 వర్ణాలు ఉన్నాయి, 50 పేర్లు ఉన్నాయి, 50 రూపాలు ఉన్నాయి. సమిష్టిగా ఉన్నప్పుడు మాత్రం విస్తృతమైన మంత్రాకృతులు వస్తాయి అనే అర్థం అయితే అర్థం చేసుకోగలిగితే చాలు. ఈ ఈ ఈ శక్తుల్ని అకారాది అహా దాకా ఉన్న పేర్లని అమృత, ఆకర్షణి, ఇంద్రాణి, ఈశాని, ఉషకేసి, ఊర్ధ్వ, బుద్ధిద, రుకార, లూకార, లూష, ఏకపద, ఐశ్వర్యప్రియ, ఓంకారి, ఓషధి, అంబిక, అక్షర ఈ నామాలతో చెప్తారు. అంటే వీటిలో మొదటి అక్షరాలు మనం చూసేటట్టయితే ఆ దగ్గర నుంచి అహా దాకా 16 అక్షరాలు వస్తాయి. అదే మాదిరి కా దగ్గర నుంచి ఠా దాకా ఉన్న 12 హల్లులరు 2వ నెలలోకి వచ్చేటప్పటికి ఆ రక్తధాతువుకి అధిష్టాన దేవత నుండి రాకినీ దేవత యొక్క అంగదేవతలుగా ఈ అక్షర శక్తులు 2వ నెలలో నుండి పిండని అంటే గర్భస్థ జీవిని కాపాడతాయని. అంటే అందరి జీవుల్ని నీనా అనే తేడా లేదు. మంత్రం చేశాడు, మంత్రం చేయలేదు. సో చేసినా చేయకపోయినా ఎట్లా మనని రక్షిస్తున్నాయి. 3వ దగ్గరికి వచ్చేటప్పటికి దీన్ని కాపాడే శక్తిని మణిపూరకంలో ఈ ఉంటుందని, మాంసధాతుకి అధిష్టాన దేవత లాకిని దేవత ఇక్కడ 10 అక్షర శక్తులు డా నుంచి పాదాకా ఉన్నటువంటి హల్లులు, డామరి, ఢంకారి ఇట్లాంటి నామాలతో ఉన్న ఈ దేవతలు ఈ గర్భస్థ జీవిని కాపాడతాయని. 4వ నెలకు వచ్చేటప్పటికి అది స్వాధిష్టానంలో పశువు పచ్చటి వర్ణం ఉన్నటువంటి శాకిని కాకిని అనే శక్తి 6 అక్షర శక్తులతో కలిసి మనని రక్షిస్తూ ఉంటుందని. ఈ టైంలో మేధోధాతు అంటే మన మేధస్సుకి సంబంధించినటువంటి ధాతువుకి అధిష్టాన దేవత కాబట్టి ఆ స్థితిలో బిడ్డకి మేధస్సు ఏర్పడటం, తెలివితేటలు ఏర్పడటం ఇవన్నీ కూడా ఆ 4వ నెలలో జరుగుతాయి అనేది అర్థం చేసుకోవచ్చు. 5వ నెలకు వచ్చేటప్పటికి దీన్ని కాపాడే శక్తిని మూలాధారం యొక్క శక్తి అని, ఇది అస్థి అంటే ఎముకలకి ధాతువైనటువంటి శక్తి సాకిని దేవతని. అందులో 4 అక్షర దేవతలు ఒకారం దగ్గర నుంచి సకారం దాకా వాళ్ళ యొక్క ఈ అక్షర దేవతలతో కలిసి అంటే వరద, శ్రీ, షండ, సరస్వతి ఈ రూపాలతో ఉన్న దేవతలు కాపాడతారని. 6వ నెలకు వచ్చేటప్పటికి ఈ కాపాడే శక్తి మజ్జాధాతుకి అధిష్టాన దేవత అంటే ఆజ్ఞాచక్రం నుంచి ఈ శక్తి కాపాడుతూ ఉంటుంది. ఆకిని దేవత మజ్జాధాతుకి అంటే ఎముకల మధ్యలో ఉండే మూలుగు, దాని మూల నుంచే ఎముక పెరగడం జరుగుతుంది. ఎముకకి శక్తి, ఆహారం అందులో నుంచే వస్తుంది. సో వీటి యొక్క అంగదేవతలు 2 అంగదేవతలు హకారం, షకారంతో ఉండే శక్తులని. సో ఇది గర్భస్థ జీవికి 6వ మాసం రక్షణ కలిగించే శక్తి స్వరూపం అని. చిట్ట అధోముఖం అనే ముద్ర మనం చెప్పినప్పుడు షణ్ముఖం అయిన తర్వాత అధోముఖం అనే ముద్ర చెప్తాం. ఈ అధోముఖ ముద్రలో గర్భస్థ జీవి 7వ నెలలో ప్రవేశించడం, దీన్ని కాపాడే శక్తి సహస్రారంలో ఉన్నటువంటి 50 అక్షరాల యొక్క వర్ణ స్వరూపంగా చెప్పటం మనం గమనించవచ్చు. అంటే ఈ ఈ వివరాలన్నీ కూడా లలిత సహస్రనామాల్లో విశుద్ధి చక్ర నిలయ దగ్గర నుంచి సర్వోదన ప్రియ దాకా ఉన్న నామాల్లో వీటి యొక్క వివరాన్ని చాలా ఎక్కువ వివరంగా మనం చూడొచ్చు. ఇక్కడ మనం ఎంతవరకు తెలుసుకోవాలో అంతవరకు మాత్రమే మనం తెలుసుకుంటున్నాం. సో ఈ మాదిరిగా అంటే మనకి తెలిసి ప్రతి జీవిని రక్షించేది 7వ నెలకు వచ్చేటప్పటికి వీడి సంపూర్ణమైన జీవ చైతన్యం వస్తుంది. కాబట్టి ఆ జీవ చైతన్యం వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక మాట మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, 7వ నెలలో పుట్టినా బతుకుతాడు కానీ 8వ నెలలో పుడితే బతకడు అనే మాట కూడా ఒకటి వింటూ ఉంటాం. 8వ నెలలో ఆకారాన్ని పరిపుష్టం చేసుకోవటం, ఆ శక్తిని పొందటం కంటిన్యూటీ మాత్రమే తప్ప 7వ నెలకు వచ్చేటప్పటికి సంపూర్ణమైన జీవ చైతన్యం బిడ్డకు వచ్చేస్తుంది అని. ఆ జీవ చైతన్య స్థితిలో ఆ జీవి అంటే మహాయోగిలాగా సంపూర్ణమైన జ్ఞానంతో ఉంటాడు కాబట్టి వాడికి వెనకటి జన్మలవన్నీ గుర్తుంటాయని, వెనక జన్మల్లో చేసిన కర్మల మూలంగా ఈ గర్భస్థ నరకాన్ని తను రాబోయే ఏ జన్మ కాబోతోంది ఇవన్నీ అర్థమవుతాయి. కాబట్టి ఏ పొరపాట్లు చేసి ఈ జీవితాన్ని ఈ రూపంలో తెచ్చుకున్నాడో ఇది ఇంకోసారి జరగకుండా ఉండేదానికి అనేక రకాలుగా అతను చేసే ప్రార్థనలకి సంబంధించి, ఈ పాశనాశానికి దానికి అతను చేసే ప్రార్థనలకి సంబంధించి కొన్ని ఆ తర్వాత గాయత్రి ముద్రల్లో ఉన్నటువంటి వాటిని మనం తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం తెలుసుకునే విషయం ఏమిటంటే ఎందుకని గాయత్రి ముద్రల్లో ఇవన్నీ అంటే జంతువులకైనా అదే రక్షక శక్తి కాపాడుతూ ఉంది, మనిషికైనా అదే రక్షక శక్తి కాపాడుతూ ఉన్నది.
మనిషికి జ్ఞానం కొంచెం తెలిసినాక మొట్టమొదట వాళ్ళలో కలగాల్సినటువంటి స్థితి ఏమిటి అంటే కృతజ్ఞతాభావం ముందు కలగాలి. భగవంతుడికి మీద ఆ కృతజ్ఞతాభావం కలిగినప్పుడు నాకు ఏమీ తెలియని స్థితిలో కూడా నన్ను రక్షించి ఈ స్థితికి పట్టుకొచ్చావు స్వామి, గర్భస్థ స్థితి నుంచి ఏ మాదిరిగా నన్ను రక్షించి ఈ స్థితికి పట్టుకొచ్చావు, ఈ ఉత్తరమైనటువంటి తర్వాత రక్షణ కూడా అంటే నీలో పూర్తిగా చేరిపోయేదాకా కూడా నాకు సంపూర్ణ రక్షణ అందించు అనే భావాన్ని ముద్గరం పల్లవం 24 ముద్దల్లో అంటే సంపూర్ణమైనటువంటి వికసనతో, సహస్రార పద్మం యొక్క సంపూర్ణమైన వికసనతో నేను నీలో కలిసిపోగలగాలి అన్న భావనని ఇండికేట్ చేయటం ఈ 24 ముద్దల్లో మనం చూస్తాం. కాబట్టి 24 అంటే 2 + 4 6, 6 అంటే సాధన, ఇది 6వ అనువాకం. 6వ అనువాకంలో 10వ మంత్రం 10 + 6 16 అంటే మళ్ళీ 7. సహస్రార స్థితి ఒక జీవి చేరి మళ్ళీ తిరిగి జన్మ రాకుండా ఉండాలంటే సాధనా క్రమంలో ఆ గాయత్రి మంత్రపరంగా, లేకపోతే షోడశి పంచదశి ఆ మంత్రాల పరంగా, లేదు సోహం యోగపరమైనటువంటి శ్వాసపరంగా వాళ్ళ సాధనలో ఏ మాదిరి భావనలతో సాధన చేయటం మూలంగా ఆ పొందవలసిన ఉదాత్త ఫలితాన్ని అంటే శ్రవ ప్రతిసేవ రూపంలో ఆల్రెడీ సృష్టి అయిపోయిందని వచ్చేసాం, శ్రవంలోంచి బయటకు వచ్చి ప్రతిసేవ రూపంలో ఉన్నాం. ఈ ప్రతిసేవ రూపంలో ఉన్నటువంటి మనం తిరిగి నాద బ్రహ్మతత్వాన్ని పరబ్రహ్మతత్వాన్ని పొందాలి అన్నప్పుడు ఏ మాదిరి జీవన విధానం మూలంగా, ఏ మాదిరి సాధనా ప్రక్రియ మూలంగా, ఏ మాదిరి భావన సాధన మూలంగా మనం పొందగలుగుతాం అన్న వివరాన్ని చాలా సూక్ష్మంగా చెప్పకుండా ఈ శ్రవ ప్రతిశ్రవ అనే మంత్రం మనకి ఇండికేట్ చేస్తోంది. అంటే విశదీకరించి మనం చూసేటట్టయితే ఈ వివరాలన్నీ మనకు అర్థం అవుతాయి. లేకపోతే ఏముంది, కేవలం శ్రవ ప్రతిశ్రవ నాదం ప్రధాన ఆది శబ్దానికి ప్రతిధ్వని కూడా ఉన్నది. కొండలో పోయి మనం మాట్లాడితే ఆహా అంటే అది కూడా ఆహా అంటుంది. అంటే మనం చేసిన ఆహా శబ్దానికి ప్రతిధ్వనిగా వచ్చినటువంటి అంటే వెనక జన్మల్లో మనం చేసిన కర్మలకి ప్రతిఫలంగా వచ్చిన జన్మ, ఈ జన్మని ఎట్లా చేసుకుని సార్థకం చేసుకుని తిరిగి మళ్ళీ జన్మ ఎత్తకుండా ఉండే స్థితికి దీన్ని ఉపయోగించుకుంటున్నావా గమనించు అన్న మాటని ఈ శ్రవ ప్రతిశ్రవ పరంగా మనం అర్థం చేసుకోవచ్చు. సో జీవప్రజ్ఞ కలిగినప్పుడు గర్భస్థ జీవి అనేక రకాలుగా చేసే ప్రార్థనలో జన్మరహిత్యం కోసం ఎన్నో ప్రార్థనలు చేస్తాడు. కానీ భూపతనం కాగానే ఈ మాయ, ఈ ప్రపంచం యొక్క మాయలో పడిపోవటం మూలంగా ఆ వివరాలని మర్చిపోయి తను చేసిన ప్రార్థనలు కూడా మర్చిపోయి లౌకిక జీవితంలో పూర్తిగా కూరుకుపోవడం జరుగుతుంది. కాకపోతే భగవంతుడి యొక్క అనుగ్రహంతో సో ఈ సత్సంగం అనండి, లేదు సత్పురుషుల యొక్క ఆశ్రయం అనండి, వాటి మూలంగా తిరిగి మళ్ళీ ఆ జ్ఞానం కొంత కలిగి మళ్ళీ ఆ సాధన ప్రయత్నం చేసి ఆ పొందేదానికి ప్రయత్నం చేయటం అన్న పరంగా కూడా ఈ శ్రవ ప్రతిసేవ మంత్రాన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. దీనికే స్వామి వాచ్ అని చెప్పే మాటని యాక్చువల్గా 14వ మంత్రంలో, ఇదే అనువాకంలో 14వ మంత్రంలో దానికి ఎక్కువ రిలవెన్స్ ఉంటుంది. కాబట్టి WATCH అంటే వాచ్ యు వర్డ్స్ యాక్షన్స్, అది ఆ పరమైనటువంటి జీవితం మూలంగా దీన్ని మనం మళ్ళీ తిరిగి జన్మ రాకుండా ఉండే ప్రయత్నం మనం పొందొచ్చు అన్న పరమైనటువంటి అన్వయాన్ని ఈ శ్రవ ప్రతిసేవ మంత్రం మనకి ఇండికేట్ చేయటంగా మనం చూడొచ్చు. సో ఈ మంత్రాన్ని శ్లోక రూపంలో మనం ఇట్లా చెప్పుకోవచ్చు. ఓం శ్రవాయచ ప్రతిశ్రవాయచ నాద బ్రహ్మ స్వరూపాయచ ఓంకారానుభూత్యర్థం ఏకబిల్వం శివార్పణం. సో బ్రహ్మానంద స్థితిలో భగవత్ స్వరూప ఈ నాద ప్రతినాద శ్రవ ప్రతిసేవ రూపంలో ఈ సృష్టిలో నేను మానవ రూపంలోనూ ఈ రూపంలో వచ్చున్నాను, ఎందుకు వచ్చాను, ఎట్లా వచ్చాను అనేది కొంత అర్థం కాకుండా ఉన్న స్థితిలో ఉంటున్నాను. నీదే వల్లనే నిన్ను గురించి ఆలోచించాలి, నిన్ను గురించి భావించాలి, నిన్ను గురించి ప్రార్థించాలి అనే మాట తెలిసింది. కాబట్టి దీన్ని వదలకుండా సంపూర్ణత పొందేది ఓంకారంలో కలిసిపోయేదాకా, ఆ సంపూర్ణత స్థితిని పొందేదాకా నన్ను అనుగ్రహించి నా త్రిగుణాల నుంచి అతీత స్థితి చేసేదానికి ఈ త్రిగుణాత్మకమైనటువంటి బిల్వపత్రాన్ని పాదాల దగ్గర సమర్పిస్తున్నాను అనే భావంతో ఈ మంత్రాన్ని మనం కంక్లూడ్ చేయొచ్చు. సో దీనిలో ఉన్నటువంటి వివరాల్ని కొంత
ఇంకా వివరిస్తే ఎక్కువ టైం పడుతుంది, కొంత క్లుప్తంగా చెప్పాను. ఇందులో సందేహాలు, డౌట్స్, ఏదైనా ఏ పర్టికులర్ పాయింట్ ఏదైనా ఫర్దర్గా ఎలాబరేట్ చేయాలంటే దాన్ని చేయడానికి దట్ పాయింట్ యూ కెన్ డిస్కస్. సో అందరికీ నమస్కారం. నౌ యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్.